అంటే పుక్కానికి వచ్చింది తాగా అంటాను, పైసలు పెట్టుకొని తాగుతావారా? ఏం మాట్లాడతానవురా? అంటే మొత్తానికైతే తాగుతా అంటాను. అరే నీ మంచిగా చెప్తానా, చెప్తే నీ చెడంగా చూడండి అంటారు. నీ మంచిగా చెప్తానా, నేను తాగనా నేను తిననా, కానీ ఒక లిమిట్ ఉండాలిరా. ఎట్లా పడితే అట్లా తాగి ఎట్లా పడితే అట్లా ఆగం చేసుకోవద్దు. తాగి బాగా తాగి ఊళ్ళో తిరిగినామనుకో విలువ ఉంటుందారా? నీకెవరన్నా పిల్లలు తింటారా? ఇప్పటికే పెళ్ళి అవుతలేదు అని ఊరంతా కోడి కూర్తాన్ని. మంచిగా పని చేసుకుంటే నేనే దగ్గరుండి ఎవరన్నా సంబంధం ఉంటే ఇంకో పోరడు మంచోడు అని నేనే మంచిగా పెళ్లి చేస్తా. విన్నావా? నువ్వు గిట్ట తాగినాడే ఆడు పెళ్ళాన్ని ఏం చేస్తాడు? ఒక్కడే తాగుతాను, చేసిన పైసలు మంచిగా కడుపు నిండా తాగుతాను, బాధట్లా పడతాను, దానికి పిల్లని ఇస్తే దాని జీవితం ఆగమవుతుందని అందరూ అనుకుంటారు. ఈ కాడి నుంచి నేను మంచిగా చెప్తానా? సరే ఇంకా ప్రవీణ్ గారు నాకు పైసలు ఇవ్వాలి పట్టుకొస్తాను అన్నాడు. అల్లకెళ్ళి వందిస్తా, చక్కగా 90 దాగి ఇంత తిని పండుకొని తెల్లారి పనికో. అర్థమైందా? నీకు మానం అనిపించలేదారా? ఇజ్జత్ అనిపించలేదారా? అరే నేను అన్ననాయ పట్టుగా చెప్తానా? నిన్ను ఎవరన్నా గిట్లా అన్నారా? అవసరానికి పనికి